లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. మనం మార్చి 2026 మిథున రాశి విశ్లేషణను మొదలుపెట్టే ముందు ఒక చిన్న మాట. మీరు గనక ఇంకా మన ఆధ్యాత్మిక కుటుంబంలో చేరకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇప్పటికే మన సబ్స్క్రైబర్ అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ శుభప్రదమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సరే, ఈరోజు మనం మిథున రాశి వాళ్లకి మార్చ్ 2026 నెల ఎలా ఉండబోతోందో క్షుణ్ణంగా చూద్దాం. అసలు ఈ నెల మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి? దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి? ఏ తేదీల్లో ముఖ్యమైన పనులు మొదలుపెట్టాలి? అన్నిటికన్నా ముఖ్యంగా మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకునే పవర్ఫుల్ రెమెడీస్ ఏంటో కూడా వివరంగా తెలుసుకుందాం. సో, ఇక మొదలు పెడదాం. మొట్టమొదటగా మార్చి 2026 ఎందుకు అంత స్పెషల్? ఇది మామూలు నెలలా కాకుండా మీ లైఫ్లో ఒక పెద్ద మార్పుకు ఎందుకు నాంది పలుకుతుందో అర్థం చేసుకుందాం. కొన్ని గ్రహాల స్థానాలు ఈ నెలకు ఒక ప్రత్యేకమైన బలాన్నిస్తున్నాయి. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మీ రాశికి అధిపతి అంటే మీ తెలివితేటలకి, మీ మాట తీరుకి కారకుడైన బుధుడు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. దీనివల్ల మీ ఆలోచనల్లో క్లారిటీ, మీ నిర్ణయాల్లో ఒక పట్టు వస్తుంది. ఇక రెండవది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మార్చి 11వ తేదీ నుంచి మీ రాశిలోనే ఉన్న గురుగ్రహం వక్రగమనాన్ని వదిలేసి నేరుగా ముందుకు వెళ్లనుంది. అంటే గత కొన్ని నెలలుగా ఆగిపోయిన పనులు, పెండింగ్లో ఉన్న నిర్ణయాలు అవన్నీ ఇప్పుడు స్పీడ్ అందుకుంటాయన్నమాట. అందుకే ఇది కేవలం ఒక నెల కాదు, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి దొరికిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్, మరి ఈ గ్రహాల పాజిటివ్ ఎనర్జీ మీ కెరియర్, ఫినాన్స్, ఫ్యామిలీ లైఫ్ మీద ఎలాంటి మంచి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం. ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే అద్భుతంగా ఉండబోతోందండి. జాబ్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ అందే అవకాశముంది. మీ పనికి గుర్తింపు, మీ బాస్ల నుంచి ప్రశంసలు గ్యారంటీ. ఇక బిజినెస్ చేసేవాళ్లకైతే లాభాలు డబుల్ అయ్యే స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, మీడియా, మార్కెటింగ్, టీచింగ్ లాంటి కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకిది ఒక వరం లాంటిది. మీ టాలెంట్ను చూపించడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు. డబ్బు విషయానికొస్తే ఈ నెల మీకు మామూలుగా కలిసిరాదు. అదృష్టం తలుపు తడుతుంది. గురుబలం వల్ల మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతాయి. ఫ్రీలాన్సింగ్, సైడ్ ప్రాజెక్ట్స్ ఇలా ఏది ట్రై చేసినా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లాంటి స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవాళ్లు ఊహించని లాభాలు చూస్తారు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా ఇప్పుడు చేతికొస్తోంది. కాకపోతే ఆదాయం పెరిగినట్లే కుటుంబం కోసం, ఆరోగ్యం కోసం ఖర్చులు కూడా ఉంటాయి. సో కొంచెం ప్లానింగ్తో ఉండటం బెటర్. ఇక మీ పర్సనల్ లైఫ్, కుటుంబ సంబంధాల విషయానికొస్తే ఈ నెలంతా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా గడిచిపోతుంది. మీ లైఫ్ పార్ట్నర్తో ఏమైనా చిన్న చిన్న గొడవలున్నా అన్నీ సర్దుకుపోతాయి. పిల్లలతో మీ బాండింగ్ మరింత బలపడుతుంది. ఇక సంతానం కోసం ఎదురుచూస్తున్న కపుల్స్కి ఇది చాలా మంచి సమయం. శుభవార్త వింటారు. బుధుడి దయవల్ల మీ మాటలకొక స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది. దానివల్ల మీ రిలేషన్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, ఈ నెలంతా ఇంత బావుంది కదా అని అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ అవకాశాల్ని 100% వాడుకోవాలంటే ఏ రోజులు మనకు ఫేవరబుల్గా ఉన్నాయి, ఏ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ తేదీలు నోట్ చేసుకోండి. ఇవి మీ విజయానికి ఒక రోడ్ మ్యాప్ లాంటివి. మార్చ్ 3, 10, 11, 12, 17, 19 ఇంకా 21వ తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ ముఖ్యమైన పనులన్నీ ఈ తేదీల్లో ప్లాన్ చేసుకోండి. సక్సెస్ పక్కా. అదే సమయంలో మార్చ్ 1, 5, 6, 7, 14, 15, 16, 24 ఇంకా 28 తేదీల్లో కాస్త అలర్ట్గా ఉండాలి. ఈ రోజుల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు, ముఖ్యమైన డీల్స్ లేదా వాదోపవాదాలకు దూరంగా ఉండటం బెస్ట్. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్. మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు రాహుతో కలిసి ఉండటం వల్ల మీ మాటలే మీకు ప్లస్, మీ మాటలే మీకు మైనస్ అయ్యే అవకాశముంది. అంటే మీరు మాట్లాడితే అందరూ అట్రాక్ట్ అవుతారు, కానీ కొన్నిసార్లు తొందరపడి మాట్లాడితే అది పెద్ద సమస్యగా మారచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్తో లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు మాట్లాడే ప్రతి మాట, టైప్ చేసే ప్రతి అక్షరం ఆలోచించి చెయ్యండి. రైట్, ఇప్పుడు మనం అసలైన పవర్ఫుల్ రెమెడీస్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ నెలలో మీ మెయిన్ ఫోకస్ దేనిమీద ఉంది? కెరీర్ మీదనా లేక ఫైనాన్స్ మీదనా? మీ జవాబుని కామెంట్స్లో చెప్పండి.
మన సబ్స్క్రైబర్లైతే శ్రీరాముడి ఆశీస్సుల కోసం జై శ్రీరామ్ అని టైప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సరే, ఇప్పటిదాకా మనం గ్రహాల ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మంచి ఫలితాల్ని డబుల్ చేసే ఏవైనా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని తొలగించే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ డైలీ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఆయనే మన విఘ్నాలన్నిటినీ తొలగించే వినాయకుడు. అసలు ఈ డైలీ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? ఎందుకంటే గణపతి అంటేనే విఘ్నాలను తొలగించేవాడు. మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా కొన్నిసార్లు చిన్న చిన్న అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజూ గణపతిని తలుచుకోవడం వల్ల మీరు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోయి అది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇది ఫాలో అవ్వటం చాలా చాలా ఈజీ. ప్రతిరోజూ ఉదయాన్నే సంకటనాశక గణేశ స్తోత్రం లేదా గణేశ పంచరత్న స్తోత్రం వినండి లేదా మీరే చదవండి. జస్ట్ కొన్ని నిమిషాలే పడుతుంది. ఆ తర్వాత రోజంతా మీకు టైం దొరికినప్పుడల్లా గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఇంకా వక్రతుండాయ హుం అనే ఈ 2 పవర్ఫుల్ మంత్రాలని మనసులో జపించుకోండి. చూడండి, ఈ చిన్న సాధన మీ ప్రయత్నాలకు ఎంత దైవబలాన్నిస్తుందో. డైలీ గణపతి పూజతో పాటు మీ రాశికి అధిపతి అయిన బుధుడిని స్ట్రాంగ్గా చేసుకోవడానికి కొన్ని వీక్లీ రెమెడీస్ కూడా ఉన్నాయి. ఇవి మీ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ప్రతి బుధవారం వీటిలో ఏ ఒక్కటి చేసినా మీకు చాలా మంచి జరుగుతుంది. దగ్గరలో ఉన్న విష్ణు లేదా శివాలయానికి వెళ్లడం లేదా ఓం బుధాయ నమః అని 108 సార్లు జపించడం, ఆవుకు నానబెట్టిన పెసలు తినిపించడం కూడా చాలా మంచిది. లేదా చదువుకునే పిల్లలకు పుస్తకాలు దానం చేయండి. ఇవేవీ కుదరకపోతే కనీసం ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి మీ బుద్ధిని, వాక్కుని పదునుపెట్టి అదృష్టాన్ని పెంచుతాయి. ఓకే, ఫైనల్గా కేవలం ఈ ఒక్క నెలకే కాదు, ఉగాది నుంచి మొదలయ్యే పరాభవ నామ సంవత్సరం మొత్తం మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరమైన సక్సెస్ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చాలా పవర్ఫుల్ ఇయర్లీ రెమెడీస్. మొత్తం సంవత్సరం మనకు అనుకూలంగా ఉండాలంటే మన జాతకాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే 4 ముఖ్య గ్రహాలను మనం శాంతింపజేయాలి. వాళ్లే గురుడు, శని, రాహు మరియు కేతువు. ఈ పరిహారాలను ఉగాది రోజున గాని లేదా చైత్ర పౌర్ణమిలోపుగాని చేస్తే ఇయర్ మొత్తం వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. సంవత్సరం మొత్తం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, డబ్బుకి లోటు ఉండకూడదు అనుకుంటే గురుగ్రహానుగ్రహం కావాలి. గురువుకు అధిదేవత శివుడు. ఉగాది రోజున శివయ్యకు కొబ్బనీరతో అభిషేకం చెయ్యండి. అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రం వినండి. ఇది మీ అప్పుల్ని తీర్చి సంపదను ఆకర్షిస్తుంది. లైఫ్లో డిసిప్లిన్, పట్టుదల, కష్టాలను తట్టుకునే శక్తి ఇచ్చేది శని భగవానుడు. ఆయన అనుగ్రహం మనకు కావాలంటే మనం ఆరాధించాల్సింది హనుమంతుణ్ణి. ఉగాది రోజున శ్రీరామ అని రాసిన తమలపాకుల దండను ఆంజనేయస్వామికి వేయండి. హనుమద్వాదశ నామస్తోత్రం చదవండి. దీనివల్ల శని దోషాల ప్రభావం తగ్గి పనుల్లో విజయం మీదే అవుతుంది. ఇక రాహు కేతువుల విషయానికొస్తే రాహువు అనుగ్రహం కోసం దుర్గాదేవిని ఆరాధించాలి. ఉగాది రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం వల్ల ఆరోగ్యం, ఫారిన్ వెళ్లాలనుకునే వాళ్ల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే కేతువు వల్ల వచ్చే సడన్ ప్రాబ్లమ్స్ తొలగిపోవాలంటే వినాయకుడికి గరికతో కలిపిన నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది. ఇది మీకు క్లారిటీని, సక్సెస్ని ఇస్తుంది. సరే, ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. రాబోయే ఈ కొత్త సంవత్సరంలో మీరు దేన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు? గురువు ఇచ్చే సంపద అయినా లేక శనిదేవుడిచ్చే క్రమశిక్షణ, కష్టాల్ని జయించే శక్తినా? మీ మనసులో ఏముందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ పాజిటివ్ ఎనర్జీని అందరికీ పంచడానికి జై శ్రీరామని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో